మెగా డిఎస్సి నిర్వహించి 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే ఓర్వలేక వైసీపీ నేతలు నిరసన దీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనల మేరకే ప్రభుత్వం మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేసిందని రాంగోపాల్ రెడ్డి అన్నారు. మెగా డిఎస్సి ఉద్యోగ నియామకాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని వైసీపీకి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. డిఎస్సి పరీక్షలు జరిగి అందరూ కూడా వివిధ పాఠశాలల్లో ఉద్యోగాలు చేస్తూ అనేక నెలలైన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి రాత్రి కలలో గనపచ్చి పొద్దుటి నుంచి దీని మీద సిబిఐ విచారణ జరగాలి, లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. కేవలం స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఆయా ఆటలకు అధ్యక్షులుగా ఉండి దొంగ సర్టిఫికేట్లను ఇచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేయడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు కూడా ఒక అబ్బాయికి నారాయణ ఖోఖోలో పాల్గొన్న దానికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈ 2,300 మంది పొందిన ఉద్యోగాల్లో దాదాపు 14,000-1,500 మంది పార్టిసిపేషన్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే మీరు పార్టిసిపేషన్ వాళ్ళకి ఇస్తే ధర్మ సంస్థాపనార్థం మీరు ఇచ్చినట్లు, అంటే క్రీడలను ప్రోత్సహించినట్టు. మేము అదే నిబంధనలు పాటించి నిబంధనలున్న దాని ప్రకారం ఇస్తే మీ ఇష్టానుసారంగా ఇచ్చినట్లు మాట్లాడడం జరుగుతోంది.